నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ అరెస్ట్కి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఎలా ఉండబోతాయనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సో మిథున్ రెడ్డి గారికి సంబంధించి ఆయన్ని రాజమండ్రి జైలుకి తరలించడం జరిగింది. ప్రధానంగా ఆయనతో పాటు పెద్ద పెద్ద తలలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అని చేస్తారు. ఇన్వాల్వ్ అయ్యాయని కాదు, ఇన్వాల్వ్ చేస్తారు. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా బలంగా వినిపిస్తాం. వాళ్ళు మొదటి నుంచి అసలు ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి అదేగా ఎయిము. మొత్తం ట్రాప్ చేస్తూ ఫైనల్గా జగన్ని లోపలేయాలి అనేది వాళ్ళ ప్లాను. అందుకని ఒక్కొక్కరిని విజయసాయి రెడ్డితో ట్రై చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తే వాళ్ళ ద్వారా ఏదో ఇన్ఫర్మేషన్ పట్టుకుని వాళ్ళు ఇచ్చేది సాక్ష్యం అని చెప్పి చేయాల్సి వస్తుంది, సుఖదలేదు. ఇప్పుడు మిథున్ రెడ్డి పట్టుకున్నారు. వాళ్ళకి ఏంటి ఈ కూటానికి భయం? మనమేమో డబ్బులు ఇచ్చి సారా ప్యాకెట్లు ఇచ్చి బిర్యానీ బీరు అంటే కూడా జనాలు రావట్లేదు. చంద్రబాబు గుంటూరు పర్యటన వెళ్తే అక్కడ ఇసిరినట్టు ఇక్కడ ఇసిరి అక్కడ 10 మంది ఇక్కడ 10 మంది అంటున్నారు. లోకేష్ వెళ్తే ఇది లేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళాలంటే భయపడుతున్నాడు, నిలదీస్తారని. ఆయన 32,000 అమ్మాయిలు ఏంటి, ఇదేంటి అదేంటి అని అడుగుతారని. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా జనాలు లేరు. అదే అతనేమో జగన్ అడుగు పెడితే చాలు జనాలు ఎన్ని ఆన్సర్లు పెట్టుకున్న పొలాల్లో అడ్డదారులు నుంచి అక్కడ నుంచి తోసుకుని వచ్చేస్తున్నారు. ఎన్ని ఆన్సర్లు పెట్టినా వేలాదిగా జనాలు వచ్చేస్తున్నారు. వీళ్ళకి జనాల్లోకి వెళ్ళకూడదు, జగన్ని వెళ్ళనివ్వకూడదు. జగన్ని వెళ్ళితున్న కొద్దీ మనం బరామీటర్ పడిపోతూ ఉంటుంది, మనం భద్రం అయిపోతున్నాం, ప్రజల ముందు చులకన అయిపోతున్నాం అనేది వీళ్ళ బాధ. కనుక ఎట్లాగైనా జగన్ ఇంటితోటి ఆపేస్తే ఇంట్లోనే ఆపాలి. అది ఇంట్లో ఆపడం కుదరట్లేదు కనుక జైల్లో తీసుకెళ్ళి పెడితే ఆడ తెలీదు. ఆ జైలు జగన్ అరెస్ట్ చేయటం అనేది చేస్తే వాళ్ళ గొయ్యి వాళ్ళ సమాధికి వాళ్ళు పునాదులు వేసుకున్నట్టే. ఈ కూటమి వాళ్ళ సమాధులకు పునాదులు వేసుకున్నట్టే. ఎందుకంటే ప్రజల్లో ఎంత అసహ్యత ఉందో, ఎంత జిగుత్సాకరంగా ఈ కూటమిని చూస్తున్నారో. ఇది ఒక ప్రభుత్వమేనా? వీళ్ళు ఒక నాయకులేనా? ఇన్ని అబద్ధాల, ఇన్ని చిల్లర మాటల, ఇన్ని చిల్లర అహంభావం, అహంకారం. మామూలు కార్యకర్త కాడ నుంచి ఇంకోళ్ళు ఏమిటో అసలు కనివిని ఎరుగని జీవితంలో వీళ్ళకే అధికారం అనేది వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నారు. ఒక్కొక్కళ్ళు నోటికొచ్చిన అహంకారం. వీళ్ళ బతువులు అడ్రస్ లేని కొడుకులు కూడా ఈ కూటమి జెండా పచ్చుకొని వాడు వీడు జగన్ గాడు ఏమి అంత అహంకారం బలిసిపోయి కొట్టుకుంటారు. సార్ 2019-24 ఆ టెన్యూర్లో వైసీపీలో ఉన్న ఒక 10 మంది వరకు ముఖ్య నేతలు వీళ్ళు దూషించిన దానికంటే దూషిస్తున్నారంటారు. అప్పుడు వీళ్ళు తక్కువ దూషించారా? అంటే మీరు ఒక సైడే వెంటాయి మీ చెవులు. వీళ్ళు ఏం తక్కువ దూషించారు? అనితే ఏముంది? అమ్మగారు విజయమ్మ భారతమ్మ అని పిలుస్తున్నారు. మీ నాన్నలకి వాళ్ళకి సంబంధం ఏంటని అడగదా? అంతకన్నా పచ్చిపోతా ఇది. జగన్ ఎవరికి పుట్టాడు? వాళ్ళ తాత రాజారెడ్డి. జగన్ పుట్టింది రాజశేఖర రెడ్డి గారు పుట్టింది ఎవరికి? రాజారెడ్డి గారు వాళ్ళ తాతకి వాళ్ళ నాన్నకి ఎప్పుడు ఎన్నో పెళ్ళ మొగుడు. ఈ చరిత్రలంతా మాట్లాడాలి వీళ్ళు. 3వ పెళ్ళ మొగుడు వీడు డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి అవుతారు. ఇట్లా రకరకాల మాట్లాడు. తప్పుడు మాటలు కాదా? రాణి అంటాం తప్పు మాట కాదా? అంటే తప్పు మాట కాదా? డ్రాయర్లో మోకాళ్ళ మీద పెడతాను, కడ్రాయర్తో పరిగెట్టిస్తారు, తప్పుడు మాట కాదా? ఇది వాళ్ళు మాట్లాడింది వీళ్ళు మాట్లాడి ఎవరు ఎక్కువ మాట్లాడారు లెక్క కాదు, ఇద్దరు మాట్లాడారు. ఎవరు తక్కువ? పర్సనల్ టార్గెట్స్ ఎందుకు సార్? ఎవరైనా కూడా రాజకీయాల్లో పర్సనల్ టార్గెట్స్ ఎందుకు? పర్సనల్ టార్గెట్లు రాజకీయాలకు వచ్చినాక పర్సనల్ ఎందుకు ఉంటుంది? ప్రజా జీవితంలోకి వచ్చినాక పర్సనల్ ఉండదు. నువ్వు ప్రజా జీవితంలో వచ్చినాక నీది ఓపెన్ పేపర్, వైట్ పేపర్గా ఉండాలి. మీరు అంటున్నారు అన్నమాట. కానీ రాజకీయ నాయకులు మనం గమనిస్తే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పర్సనల్గా వెళ్తున్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు అన్న సంగతి కానివ్వండి, పర్సనల్ ఎందుకు 3 పెళ్లిళ్ళు వాస్తవం కదా. లోకేష్ బాడీ షేమింగ్ కానివ్వండి, అబద్ధమా ఏమన్నా? ఉన్న మాటేగా లేని మాట కాదు కదా. లేని మాట వాళ్ళు ఏదంటే ఉన్నమాటే కదా. లేని మాట ఏం మాట్లాడలేదుగా. 3 పెళ్ళిళ్ళు కాదా? నిజం కాదా? 3 పెళ్ళిళ్ళు తప్పేమొచ్చింది? 3 పెళ్ళిళ్ళు తప్పు అనుకున్నప్పుడు అసలు ఎందుకు చేసుకున్నావు? 3 పెళ్ళిళ్ళు తప్పుడు మాట ఏమన్నా? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు,
అంటే నీవు ఒక నిలకడ లేదు అని చెప్పడానికి. అది చూపిస్తున్నావుగా ఈ 12 ఏళ్ళు పవన్ కళ్యాణ్ చూపిస్తున్నానుగా నిలకడ లేదు, ఏ మాటకి నిలకడ లేదు, నాకే మాటకి నీతి రీతి నిజాయితీ లేదు, ఇప్పుడు ఒకటి మాట్లాడతాను, రేపు ఒకటి మాట్లాడతాను, ఎల్లుండి ఒకటి మాట్లాడతాను, నా దగ్గర నిలకడ లేదు నువ్వు ప్రూవ్ చేస్తున్నావుగా. ముడిపెళ్ళు చేసుకున్నా ఎందుకంటున్నా నిలకడ లేనివాడు అని, నీకు ఒక నియంత్రణ లేదు అని. అందుకని అంటారు ప్రజా జీవితంలోకి వచ్చినాక అవన్నీ అడుగుతారమ్మా. ప్రజా జీవితం నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను అడగరు, సినిమా హీరోగా నేను అడగపోవచ్చు, ప్రజా జీవితంలోకి వచ్చినాక అడుగుతారు. ఎందుకు అడగరు? అన్నీ అడుగుతారు. ఎంజీఆర్ని అడగలేదా, ఎన్టీఆర్ని అడగలేదా, నువ్వేంటి మహామోహన్ అడిగారయ్యా, నెహ్రూని అడగలేదా, నెహ్రూ ఎవరికి పుట్టారని అడగలేదా, మేము అడగలేదు, మా లాంటి వాళ్ళు రాయలేదా, చూడు నాయి నెహ్రూ లాంటి వాడిని నువ్వు మోతీలాల్కి పుట్టావా, అంతకుముందు లాయర్కి పుట్టావా అని వాస్తవాలు అయ్యి. నెహ్రూ మోతీలాల్కి పుట్టలా. మోతీలాల్ ఒక లాయర్ దగ్గర పనిచేశాడు, ఆ లాయర్ చనిపోతే ఆ లాయర్ యొక్క రెండో భార్య ధనవంతురాలు అయితే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకి ఆల్రెడీ అప్పటికి నెహ్రూ పుట్టాడు. మనందరికీ చరిత్ర ఏంటి, మోతీలాల్ పుట్టినాడు నెహ్రూ అని కాదు, అతని పేరు వేరు. ఇతను మోతీలాల్ అమ్మాయిని ఆవిడ పెళ్లి చేసుకున్నాడు కనుక ఆవిడ పిల్లలు కూడా తన పిల్లలుగా స్వీకరించేసి నెహ్రూ పెట్టాడు. మరి అడగమా, ఏమైనా అడుగుతారయ్యా, చరిత్ర అది ప్రజా జీవితంలో వచ్చినప్పుడు అడుగుతారు. నువ్వు నీ ఇంట్లో కూర్చుంటే అడగరు, అడిగితే అడగకూడదు అంటే అడిగి తప్పైపోయిందా? కమింగ్ బ్యాక్ టు దిస్, అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం జరిగిందా జరగలేదా? ఏమీ జరగదు. ఇప్పుడు చెప్తా మీకు ఉదాహరణ ఒకటే. కవితని గురించి ఆ ఎలక్షన్ టైంలో నానా వ్యవస్థ చేశారా, 15 రోజులకు ఒక కాలింగ్, అది ఇది డౌన్, ఇక్కడికి వచ్చి పోలీసులు అక్కడికి వచ్చి నానా అడవిడి చేశారు, అది ఇది అని. ఎలక్షన్ అప్పుడు వాళ్ళకి ఏమేంటి, ఇప్పుడు బదనాం చేయాలి కేసీఆర్ని కనుక దీన్ని వాడుకున్నారు. కేసీఆర్ని కేజ్రీవాల్ని బదనాం చేయాలి, ఈ బ్యాటర్ పెట్టుకుని బదనాం చేయాలి. అందుకని హడావిడి అలా వాడిని అరెస్ట్ చేసి వీడిని అక్కడ 4 మినిస్టర్లు. ఇప్పుడు ఏది మరి ఎలక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిపోయింది, 2 చోట్ల వాళ్ళిద్దరు బదనాం అయిపోయారు. ఇప్పుడు మరి కవిత కేసు ఏమైంది? ఎందుకు ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరం అయింది, ఏమైంది కేసు? ఎందుకు మరి మూలపడుద్ది? ఏమీ లేవు. అక్కడ ఎవడో సుకేష్ అనే ఒక జైల్లో ఉన్నవాడు, ఆల్రెడీ ఖైదీగా ఉన్నవాడు, వాడు ఇచ్చిన సాక్ష్యం అట. వాడు నేను 10 లక్షలు 666 కారులో పెట్టాను, ఆ కారు ఆ కవితకు సంబంధించిన కారు అని వీడు చెప్తున్నాడు. పెట్టింది ఎవరైనా చూసారా? తెలియదు, ఎవరు చూడలేదు. వీడు వెళ్ళి పెట్టొచ్చి వీళ్ళ మనిషి వెళ్ళి పెట్టాడంట కారు, ఆధారం లేవు. గోవాలో ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఆధారాలు ఏంటి? ఈ డబ్బు ఈ పలానా నెంబర్లో ఉన్న నోట్లు గోవాకి వెళ్ళి అక్కడ పంచారు, ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? పంచారు అంతే. ఈ డబ్బులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. ఆ అమ్మాయికి ఏ సంబంధం, అక్కడెవడు కవితకి ఏ సంబంధం, అక్కడెవరు సౌత్ ఇండియన్ గ్రూప్ అని చేస్తూ ఉంటే వాళ్ళు కేజ్రీవాల్ తోటి మాట్లాడుతూ ఈ అమ్మాయికి కేజ్రీవాల్ గవర్నమెంట్, ఈ అమ్మాయి నా గవర్నమెంట్లో ఉందా? కేజ్రీవాల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తే అక్కడ తప్పు చేస్తే అక్కడ పట్టుకోవాలి. ఈ అమ్మాయిని ఊరిని ఇరికిచ్చి నానా హంగామా చేసేసి ఆయన కలిసింది సీఎం తేవాల్సిన డ్యామేజ్ తెచ్చేసి ఇప్పుడు సైలెంట్. ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ అలాగే ఇది కూడా అంతే. ఆ డ్యామేజ్ చేయడానికి తప్పితే ఏమీ ఆధారాలు లేవు, గడిది గుడ్డు లేవు. డ్రామా ఇది పెట్టుకుని ఈ లింకులో ఏదో వాడితో సమాధానం ఒకటితోటి నాయర్ అనేవాడు ఇచ్చాడు కవిత విషయంలో. నాయర్ అనేవాడు వాడు అప్రూవర్గా మారి ఆవిడ చెబితేనే నేను వీళ్ళని కలిశాను అన్నాడు. అది ఆధారం. ఎవడు దొంగ ఇచ్చే సాక్ష్యం ఆధారం. ఇప్పుడు అలాగే ఇక్కడ వీడు ఏమన్నా పట్టుకుని ఎవరితోట ఇప్పిస్తారు, జగన్ చెప్పారు అందుకే నేను మాట్లాడాను వీటితో అంటే దాని మీద పెడతారు. అంటే దీని వెనక విజయసాయి రెడ్డి ఉన్నాడు అనేది ప్రధానంగా వాదన. విజయసాయి రెడ్డి జగన్ కూడా ఉంటాడు. ఏమీ భయపడలేదమ్మా. వీళ్ళ ఎదవేషాలు ప్రజలకు తెలిసిపోయింది. గతంలో కాదు, ప్రజలకు తెలిసి. ఇప్పుడు ఏ చంద్రబాబు కాంగ్రెస్ కలిపిగా జగన్ మీద కేసులు పెట్టింది. మరి 16 ఏళ్ళైనా ఇంకేం తేల్చలేదు. ఎందుకు తేల్చలే? ఆధారాలు లేని ఆరోపణలే. ఆధారాలు లేని 16 ఆరోపణలు పెట్టారు. ఒక్కొక్క ఆరోపణ ఆధారాలు బ్రేక్ చేయడానికి టైం పడుతుంది. అరెస్ట్ చేయొచ్చుగా, మరి ఈ వాటికి అన్ని ప్రూవ్ చేయొచ్చుగా. ఎందుకు ప్రూవ్ చేయట్లా? అప్పటి నుంచి మీ గవర్నమెంట్లేగా ఉన్నాయి. మరి 16 నెలలు జైల్లో ఎందుకున్నారంటారు? అది ఇప్పుడు మన సిస్టమ్, మన యొక్క సిస్టమ్. అది ముందు సెక్షన్స్ వేసేస్తే నా చేతిలో అధికారం ఉంది, నేను సెక్షన్లు వేయించేస్తా. నేను నాన్ బెయిలబుల్ వారెంట్ సెక్షన్లు నేను పెట్టేస్తాను. అది తర్వాత విచారణలో కదా.
విచారణలో కదా అది కరెక్టా కాదా నిజాలు తెలియదు. విచారణ అయినప్పటికీ అయిపోతుంది కదా. ఈ లోపల నేను బదనాం అవ్వాల్సిన నా పేరు బదనాం అయిపోతుంది, రిపేర్ అయిపోతుంది కదా. అది మన చట్టంలో ఉన్న వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెట్టే సెక్షన్లే. జడ్జి ఏం చేస్తాడు, జడ్జి అప్పటికి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏం రాదు, వాడు జస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చేసేసి ఈ సెక్షన్లు పెడతాడు. సెక్షన్లు బట్టి ఆయన శిక్ష చేస్తాడు. మన కోర్టులో ఉన్న సిస్టమ్ అది. పోలీస్ ఆఫీసర్లు పెట్టే సెక్షన్లు బట్టి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇచ్చే సెక్షన్లు బట్టి శిక్ష చేస్తాడు. ఈ శిక్ష కరెక్ట్ కాదు, వాళ్ళు పెట్టిన ఆరోపణలు కరెక్ట్ కాదు, అబద్ధాలు నేను ప్రూవ్ చేసుకునే బాధ్యత నాది అయిపోద్ది. నేను ప్రూవ్ చేసుకుని నేను సాక్ష్యాలు సేకరించి నేను ప్రూవ్ అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతాయి. ఈ లోపల నేను ప్రూవ్ అయ్యి నిర్దోషిని తేలినా ఈ లోపల నా పరపతి నా మర్యాద పోద్ది. అదే ఇవాళ రాజకీయ సిస్టంలో ఉన్న దరిద్రం. ఈ మన లా చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని వాడుకుని అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏమి ఈ చూస్తూ ఉండు, ఇది ఇంకో 2 ఏళ్ళు సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు డైవర్షన్ కావాలి. ఈ చంద్రబాబు కూటమికి ప్రజల్లో మన్నన పోయింది, ప్రజల్లో మద్దతు పోయింది. ప్రజలు కనబడితే కాంట్రించి ఉమ్మూసే అంత అసహ్యంగా ఉంది వేళ చూస్తూ ఉంటే ప్రజలకి. అందుకని దాని నుంచి డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడం కోసం ఇదిగో ఆయన అరెస్ట్ చేస్తున్నాం, ఈయన అరెస్ట్ చేస్తున్నాం, ఈ లోపల వేస్తున్నాం, ఇది టాపిక్స్. అంతేగాని మనం ఇచ్చిన హామీల సంగతి ఏంటి, మనం ప్రజలకు నమ్మించిన విషయాలు ఏంటి, అవి ఏమీ లేవు. వాళ్ళు ప్రస్తుతం ఎవడు బతుకోడు, ఎవడు ఎజెండా వాడు పెట్టుకుని కూర్చున్నాడు. చంద్రబాబు తన కొడుకును సీఎం చేయాలనే ఎజెండా, దానికి పావులు కదుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ తను సీఎం క్యాండిడేట్గా ఎలిజిబిలిటీ సంపాదించాలి, అందుకు అతను పావులు కదుగుతున్నాడు. చంద్రబాబు నుంచి ఎలా బయటికి రావాలి, బీజేపీతో ఎలా విలీనం కావాలి, ఆర్ఎస్ఎస్ ఒళ్ళు ఎలా కూర్చోవాలి, 2027 కానీ 29 కానీ ఎప్పుడు ఎన్నికలు వస్తేప్పుడు బీజేపీ సీఎం క్యాండిడేట్గా తను ఎట్లా నిలబడాలి, అది అతని వ్యూహం. బీజేపీ మనకు ఎలాగో సీఎం క్యాండిడేట్ లేడు, ఎలాగో పవన్ కళ్యాణ్ లాగి మనకు గుప్పెట్లోకి తెచ్చుకుని మనం రాష్ట్రాన్ని మనం చేజిక్కించుకోవడానికి ఏ వ్యూహం. ఈ వ్యూహాలు నడుస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరి వ్యూహాలు వాళ్ళు 3 వ్యూహాలతో నడుస్తున్నారంటే ప్రజలకు మనం ఇచ్చిన హామీలు, ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం ఏమీ లేవు. గాలి మాటలు. మెట్రో రైలు వచ్చేస్తుంది, బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది, ఈ డైలాగులు వచ్చేయలేదు, సచ్చేయలేదు. నేను అన్నీ మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు, అని అంటూ ఉంటాడు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అని మోడీ అన్నాడు, కనుక ఇప్పుడు ఈయన కూడా డబ్బు సౌండ్, బుల్లెట్ సౌండ్. రేపు ఇప్పుడు వచ్చింది అనుకోండి బుల్లెట్ సౌండ్. నేను ఆనాడే చెప్పాను, మోడీ గారికి నేనే చెప్పారండి. ఇప్పుడు అట్లా హైవేస్ అని నేనే చెప్పారండి. ఎప్పుడో 62లో వాజ్పేయి గారు పార్లమెంట్లో అన్నాడు, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా హైవేస్ కనెక్టివిటీ కావాలని. ఆయన అప్పటికి ఈయన బొడ్డు కూడాని చంద్రబాబు మొన్న అంటున్నాడు, నేనే హైవేస్ చెప్పాను అంటాడు. ఏమనాలి, అన్నీ చెప్తా ఉంటాడు. రేపు కాదే అంటాడు కూడా, రేపు ఇది కూడా నేనే చెప్పాను అంటాడు. అతను దరిద్రమైన పరిస్థితిలో ఉంది. దాన్ని ప్రజలు కనపడితే నిలదీస్తున్నారు, పలకరిస్తే తూచి అంటున్నారు. కనుక ప్రజలు ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఏమీ లేదు, ఈ లిక్కర్ స్కామ్ ఏమీ లేదు. ఓకే చిన్నబాబు గారు, థ్యాంక్ యూ. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.